బైబిల్ గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు 66 గ్రంథాలను అనుమతించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. చాలా పుస్తకాలు మరి వచ్చినాయి, కానీ అవన్నీ కూడా కెనాన్లో దేవుడు అనుమతించలేదు. ఏమండి, పాత నిబంధనలో 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలను మాత్రమే దేవుడు అనుమతించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. పాత నిబంధనలో యేసు ప్రభువారు సాక్షాత్తు దేవుడే మరి మానవునిగా ఈ భూమి మీదకు రావటానుకున్న ముందు మరి మనము పాత నిబంధనలో ఉన్న విషయాలను చూస్తూ ఉన్నామండి. ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మరి ఆయన వివరించిన విషయాలు, ఆయన జీవితము మొదలగునవన్నీ కూడా క్రొత్త నిబంధనలో మనం చూస్తూ ఉన్నాం. క్రొత్త నిబంధనలో ముఖ్యంగా 4 సువార్తలు, ఈ 4 సువార్తలు కూడా ప్రభు యొక్క జీవితము, పరిచర్య, ఆయన యొక్క మరణము, ఆరోహణము గూర్చి 4 సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాం. మత్తయి, మార్కు, లూకా, యోహాను. కొంతమంది అనుకుంటారు ఈ 4 సువార్తల యొక్క అవసరత ఏమిటి అని. కానీ 4 సువార్తలు ప్రభు యొక్క 4 ఆముఖాలు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అవి ప్రకటన గ్రంథంలో కూడా మనకి తోడ్పడతాయండి. అలాగనే ఇక 5వ పుస్తకము 2వ భాగము అపొస్తలుల కార్యములు, సంఘము యొక్క చరిత్ర, ఆదిమ సంఘము యొక్క చరిత్ర, పరిశుద్ధాత్మ కార్యాలు, అపొస్తలుల కార్యములు. నేను శుక్రవారము, ఆదివారము అపొస్తలుల కార్యముల మీద నేను కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నాను. ఈ సంఘము యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి అంటే అపొస్తలుల కార్యములు తప్పనిసరిగా మనం నేర్చుకోవాలి, చదవాలి. ఇక తర్వాత రోమీలకు రాసిన పత్రిక నుంచి సువార్త భాగాలు, పత్రిక భాగాలు మనం చూస్తూ ఉన్నామండి. పత్రిక భాగాలు అన్నమాట అండి. ఏమండి, 21 పత్రికలు మనం చూస్తూ ఉన్నాం. 21 పత్రికలు. ఏమండి, రోమీలకు రాసిన పత్రిక నుంచి యూదా రాసిన పత్రిక వరకు ఇవి. ఏమండి, ఇందులో మరలా వేరే వేరే పత్రికలను గురించి మనము చూస్తూ ఉన్నాం. పౌలు గారు రాసిన పత్రికలు, పేతురు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రికలు, అలాగనే యూదా రాసిన పత్రిక, ఇలాగా 21 పత్రికలు. ఈ పత్రికలు సంఘము యొక్క క్షేమాభివృద్ధి కొరకు రాయబడిన పత్రికలుగా మనం చూస్తున్నాం. నేను ఆ వివరణలోనికి ఇప్పుడు వెళ్ళటం లేదు. ఇక 4వ భాగము ప్రత్యక్షత, రెవల్యూషన్. ఏమండి, ఇది 4వ భాగము. 4 సువార్తలు, చరిత్ర భాగము 5, 21 పత్రికలు, 5, 21, 26. చివరి పుస్తకము ప్రత్యక్షత, దాన్నే రెవల్యూషన్, ప్రకటన గ్రంథము అంటూ ఉంటామండి. 27 పుస్తకాలు. ఇలా క్రొత్త నిబంధనలో 27 పుస్తకాలు రాయబడి ఉన్నవి. అందులో చివరి గ్రంథం అన్నమాట అండి ఈ ప్రకటన గ్రంథము. దానినే మనము ప్రత్యక్షత అంటాము, లేకపోతే బుక్ ఆఫ్ రెవల్యూషన్ అంటామండి. సాధారణంగా పండితులు చెప్పేది ఏమిటంటే 65 పుస్తకాలకు ఆథర్ ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. సాధారణంగా లోకములో ఉన్న పుస్తకాలకు అన్నిటికీ ఆథర్ ఎవరు అంటే వేరే వేరే మనుషులు ఉంటారండి. కానీ బైబిల్ యొక్క ఆథర్ ఎవరు అంటే 65 పుస్తకాలకి పరిశుద్ధాత్మ దేవుడు ఆథర్, మనుషులు ఎవ్వరూ కాదు. ఏమండి, మరి రాశారు కదండి యోహాను రాసిన పత్రిక, యోహాను రాసిన ప్రకటన గ్రంథము, పౌలు గారు రాసిన పత్రికలు. అంటే వాళ్ళు లేఖకులు మాత్రమే, ఓన్లీ దే ఆర్ ద రైటర్స్. దేవుడు వారిని ఏమండి ఒక ఇన్స్ట్రుమెంట్స్గా వాడుకున్నాడు. దే ఆర్ నాట్ ది ఆథర్స్. అందువలన మనము చాలా జాగ్రత్తగా
బైబిల్ స్టూడెంట్స్ జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడూ కూడా మనం దానియేలును కానీ లేకపోతే మోషేను కానీ ఇక ఇలాగా సమూయేలును కానీ ఎవరిని కూడా మనము ఆదర్స్ అనమన్నమాట అండి. దే ఆర్ ఓన్లీ ద ఇన్స్ట్రుమెంట్స్, దే ఓన్లీ రోడ్ వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్ టు దెమ్, వాట్ ద హోలీ స్పిరిట్ రివీల్డ్ టు దెమ్. ఏమండి, పరిశుద్ధాత్ముడు ఏదైతే వారికి బయలుపరిచారో ఆ సంగతులను వారు రాశారంతే. వాళ్ళ యొక్క సొంత తలంపులు కాదు, సొంత ఆలోచనలు కాదు, అభిప్రాయాలు కాదు. అందువల్లనే అద్భుతము ఏమిటి అంటే అండి, ఈ పుస్తకములు ఆదికాండం మొదలు ప్రకటన గ్రంథం వరకు 1500 సంవత్సరముల చరిత్ర అన్నమాట అండి. మీరు చూసినప్పుడు 1500 సంవత్సరాల ఏమండి కాలఘట్టము, చరిత్ర ఘట్టము కాదు, వాళ్ళు రాసిన కాలఘట్టము. ఇంచుమించుగా 1400 సంవత్సరాల్లో, క్రీస్తు పూర్వము 1400 సంవత్సరాల్లో ప్రారంభమైన ఆదికాండము గ్రంథము క్రీస్తు శకం 9500లో ముగుస్తూ ఉందన్నమాట అండి ప్రకటన గ్రంథము. అందువలన ఈ 1500 సంవత్సరాల ఈ స్పాన్ పీరియడ్లో 40 మంది లేఖకుల ద్వారా రాయబడిన గ్రంథము. అందువల్లనే ఆదికాండములో ప్రారంభమైన పరిశుద్ధాత్మ నది ఏదెను వనములో ప్రవహించటం ప్రారంభించిన పరిశుద్ధాత్మనే నది ప్రకటన గ్రంథము వరకు ప్రవహిస్తూనే ఉందండి. ఈ 66 పుస్తకాలు, 65 పుస్తకాలు గుండా ప్రవహించి 66వ పుస్తకమైన ప్రకటన గ్రంథములో 22వ అధ్యాయములో ఈ నది ముగుస్తుందన్నమాట అండి. చూసారా ఎంత అద్భుతము! ప్రపంచములో ఏ పుస్తకానికి లేని ఇంత ఏమండి ఒక రకంగా చెప్తే అండర్స్టాండింగ్ అనమాట అండి. 1500 సంవత్సరాలకు ముందు జీవించిన మోషే, ఈ యోహాను, వీరిరువురికి కూడా ఎవరికి ఏమీ కూడా కాంటాక్ట్ లేదండి. కానీ పరిశుద్ధాత్మ ద్వారా వీరు కలపబడ్డారు. దేవునికి మహిమ కలుగును గాక. అలా ఏమండి ఈ చివరి గ్రంథము ప్రకటన గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నాము. ఇది సాక్షాత్తు యేసు ప్రభువే యోహానుకు కనుపరిచినట్లుగా లేకపోతే బయలుపరిచినట్లుగా ఇచ్చిన ప్రత్యక్షతగా మనము చూస్తూ ఉన్నాము. ఈ 66వ పుస్తకం యొక్క ప్రత్యేకత అదనమాట అండి. ఏమండి ఇక్కడ ఒక అద్భుతం, ఈ లేఖకుని గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. రైటర్ గురించి, ఇతను యోహాను. చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు ఈ జాన్ గురించి. ఏమండి మరి నేను నమ్మేది ఏమిటంటే ఈయన జాన్ ద అపోస్తల్, యేసు ప్రభు యొక్క శిష్యుడైన అపోస్తలుడైన యోహాను అని నేను నమ్ముతూ ఉన్నాను. కొంతమంది కొన్ని రకాలుగా వ్యాఖ్యానాలు, ఏమండి ఇది బైబిల్ స్టడీ కాబట్టి మనం కొన్ని ఇలా చెప్పుకోవాలి, కొంతమంది కొన్ని రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ నేను నమ్మేది ఏమిటంటే బాప్తీసుమిచ్చు యోహాను కాదు, అపోస్తలుడైన యోహానే ఏమండి ఈ గ్రంథమును లిఖించాడు అని నేను నమ్ముతూ ఉన్నాను. కానీ అద్భుతం ఏమిటంటే యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తలులలో 11 మంది హతసాక్షులు కాబడ్డారని, ఈ యోహాను హతసాక్షిగా కాకుండా అతడు ఒక సాధారణమైన మరణాన్ని పొందాడని చరిత్రకారులు చెప్తూ ఉన్నారండి. ఏమండి ఇతను యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యునిగా మనము యేసు ప్రభు యొక్క
ఆ సువార్తల్లో మనం చూస్తూ ఉన్నాము. యేసు ప్రభుకి చాలా ప్రియమైన వానిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఇతను ప్రభు నిమిత్తము చాలా శ్రమలను అనుభవించినట్లుగా మనం చదువుతూ ఉన్నామండి. చూడండి, తను సాక్ష్యము చెప్తూ ఉన్నాడు. ఏమనంటూ ఉన్నాడంటే 9వ వచనములో, యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడునైనా నేను, ఏమండి, యోహానును నేను దేవుని వాక్యము నిమిత్తము యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మద్వీపమున పరవాసినైతిని. తను చాలా శ్రమలు అనుభవించాడు. కొంతమంది చరిత్రకారులు ఇలా చెప్తూ ఉంటారు, డొమిషియన్ చక్రవర్తి సువార్త నిమిత్తము అతన్ని పట్టుకొని, ఏమండి, తలతల మరుగుతూ ఉన్న నూనెలో ఒక పెద్ద బాణలో వేసినట్లుగా, ఇది చివరి అటెంప్ట్గా అన్నమాట అండి. సువార్త చెప్పకూడదు, సువార్త అందించకూడదు అని చివరి అటెంప్ట్గా ఈ యోహానును పట్టుకొని పెద్ద బాణలో వేస్తే ఆ నూనె యొక్క వేడిమి ఇతను అడుగు పెట్టిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప వలన తగ్గిపోయిందటండి. ఆమేన్. ఏమండి, పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో షద్రకు మేషకు అబేద్నెగోల యొక్క జీవితంలో ఉన్న అదే అనుభవము యోహాను యొక్క జీవితంలో కూడా అనుభవించాడు. అంత మాత్రమే కాదు, నువ్వు నమ్మినట్లయితే నీ జీవితంలో కూడా దేవుడు అటువంటి అనుభవాన్ని ఇస్తాడు. ఎటువంటి భయంకరమైన శ్రమలైనప్పటికీ కూడా ప్రభు నామములో నువ్వు అడుగు పెడితే అదంతా కూడా నిమ్మలించబడుతుందండి. ఇక రోమా చక్రవర్తి చేయటానికి ఏమీ లేకపోవటం వలన ఈ యోహానుని ఏం చేయాలో అని ఆలోచిస్తూ ఉన్న సమయంలో వెంటనే తనకు ఒక ఆలోచన తట్టింది. సాధారణంగా రాజకీయ ఖైదీలను తీసుకొని వెళ్ళి ఆ కాలంలో పద్మద్వీపములో విడిచిపెడుతూ ఉంటారు. ఇక ఆ ద్వీపములో విడిచిపెడితే తిరిగి రావటము అన్నది అప్పటి వరకు జరగలేదండి. మనుష్యులకు అది అసాధ్యము. పద్మద్వీపములో విడిచిపెడితే మరలా తిరిగి వెనక్కి రావటము అన్నది అసాధ్యం. కనుక చక్రవర్తికి ఒక ఆలోచన వచ్చింది, ఇతన్ని తీసుకొని వెళ్ళి పద్మద్వీపములో విడిచిపెట్టేద్దాం అన్న ఆలోచన. నేను ఎప్పుడూ కూడా ఒక మాట చెప్తూ ఉంటాను, ఏమండి, మనుష్యులు నీ పట్ల చేసే ఆలోచన, మనుష్యులు నీ జీవితమును గురించి చేసే ప్రతి ప్రయత్నమును కూడా దేవుడేమో మేలుగా మారుస్తాడు. అపవాది దానిని కీడుగా మార్చటానికి ప్రయత్నం చేస్తాడు. డొమిషియన్ చక్రవర్తి మనస్సులో పుట్టిన ఈ ఆలోచన యోహానును గూర్చి దేవుడు మేలుగా మార్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అపవాది దాన్ని కీడుగా చేయాలనుకున్నాడు. ఎలాగంటే, ఇక యోహానును ద్వీపములోనే పూర్తి చేసేద్దాం, ఇక అతను బ్రతికి బట్ట కట్టకూడదు అన్నట్లుగా చేద్దామని అపవాది అనుకున్నాడు. కానీ ఈ సమయంలో నేను ఒక ప్రవచనాత్మకమైన ఆలోచన నీ ముందు పెడుతూ ఉన్నాను. నీ పట్ల దేవుని చిత్తము జరగబోతూ ఉన్నది. నీ జీవితంలో దేవుడు ఎప్పుడూ కూడా మంచే చేయబోతూ ఉన్నాడు. ఎప్పుడూ కూడా కీడు జరగటానికి దేవుడు అనుమతించడు. ఏమండి, అపవాది ఏమనుకుంటుందంటే, ఇక ఈ దెబ్బతో వీడు బ్రతికి బట్ట కట్టడు, ఇక వీడి పని అయిపోయింది, ఇక ఫినిష్డ్, హిస్ లైఫ్ ఈస్ నథింగ్ అని అపవాది అనుకుంటే, దేవుడు అంటాడు, నో, ఐఎమ్ గోయింగ్ టు యూస్ that person in all his troubles, in all his difficulties for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు నేను ఆ వ్యక్తిని వాడుకోబోతున్నాను అని దేవుడు ఎప్పుడు మాట్లాడతాడు. అలా పద్మద్వీపానికి ఒక ఖైదీగా పంపబడిన యోహాను
ఏమండి, బహుశా అతడు అదొక ద్వీపము వాడలో తీసుకొని రాబడ్డాడు అన్నమాట అండి. యోహానును వాడలో నుండి దించేశారు. ఇక యోహాను ఏమండి ఆ దిగిన వెంటనే వాడ యొక్క తలుపులు వేసేశారు. ఇక వాళ్ళు ఏమనుకున్నారంటే, గుడ్ బై, నీకిక ఏం జరిగినా మాకు సంబంధము లేదు అని చెప్పి వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, మేము ఎంతమంది ఉన్నాం, వీ కెన్ ఎస్కేప్, మేము ఇక్కడి నుంచి తప్పించుకొనగలము అని వారు అనుకున్నారు. జాగ్రత్తగా వినండి, యోహాను ఎప్పుడైతే ద్వీపములో అడుగు పెట్టాడో పరలోకము యొక్క ద్వారములు తెరవబడి ఉన్నవి. దేవునికి మహిమ కలుగును గాక. పరలోకము యొక్క ద్వారాలు తెరవబడినవి. ఏమండి, ఒక భక్తుడు ఇలా అన్నాడు, వాడ ప్రయాణం అక్కడ ఆగిపోయిందటండి. వాడకేదో చిన్న రిపేర్ వచ్చి వాడ కదలలేదట. ఎందుకు అంటే అది దేవుని యొక్క చిత్తము. యోహాను ఉండిపోవటానికి కాదండి ఇక్కడికి రాబడ్డాడు. అతనికి దేవుడు అప్పజెప్పిన పనిని పూర్తి చేసుకున్న తర్వాత తిరిగి మరలా యోహాను వెనక్కి వెళ్ళటం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆ వాడను అక్కడే ఆఫ్ చేశాడని ఒక భక్తుడు చెప్పాడనమాట అండి. యాకోబు ఒంటరిగా ఏమండి మిగిలిపోయినప్పుడు మనం చదువుతూ ఉన్నామన్నమాట అండి. ఆ రాత్రి ప్రొద్దు కుంకిపోయింది, ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయాడు. అక్కడ ఒక దర్శనాన్ని చూస్తున్నాడు. ఏమిటా దర్శనం అంటే, ఏమండి, ఒక నిచ్చెన వేయబడింది. పరలోకానికి భూమి మీదకు ఒక నిచ్చెన వేయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. శాస్త్రజ్ఞులు ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేసి భూమి మీదకి గ్రహాలకు కనెక్ట్ చేయటం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు ఈ శాస్త్రజ్ఞులు. కానీ నేనంటాను, దేవుని చిత్తములో నువ్వు ఉంటే, నువ్వు దేవుని యొక్క కృపలో ఉంటే, దేవుడు నీకును పరలోకానికి ఒక నిచ్చెన వేయబోతూ ఉన్నాడు. ఆమేన్. ఆ నిచ్చెన ద్వారా ఏమండి, ఇప్పుడు యోహాను పరలోకముతో కనెక్ట్ అయిపోయాడు. ఆ విషయాన్ని నేను ఉపోద్ఘతంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే యోహాను పద్మస్ ద్వీపములో అడుగు పెట్టాడో అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే, ప్రభు దినమందు 10వ వచనం అన్నమాట. ప్రభు దినమందు ఆత్మవశుడునై ఉండగా, కొంతమంది అంటూ ఉంటారు ప్రభు దినం అని రాయబడింది కాబట్టి ఇది ఆదివారము అని కొంతమంది అంటారు. ఏమండి, కొంతమంది అబ్బాయి అలా కాదు, ఇది శనివారము అని వాదించేవారు ఉన్నారు. ప్రభు దినం ఆదివారం అని వాదించేవారు కొంతమంది, ప్రభు దినము శనివారం అని వాదించేవారు కొంతమంది. నేనేమంటానంటే, అది ఏ రోజైనా కానివ్వండి, సోమవారమైనా, మంగళవారమైనా, బుధవారమైనా, గురువారమైనా, శుక్రవారమైనా, శనివారమైనా, అది ఏ రోజైనా అది ప్రభు దినము అని ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు అంటే, యోహాను ఆత్మవశతలోనికి వెళ్ళిపోయిన దినము ఇట్స్ ద డే ఆఫ్ ద లార్డ్. ఆమేన్. మనము ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఇవన్నీ కూడా మన దినాలు అన్నమాట అండి. ఏమండి, మన కొరకు దేవుడు ఏర్పాటు చేసిన దినాలు ఇవన్నీ. మనం కష్టపడుతున్నాం, బట్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ లిటిల్ టైం. కొద్ది సమయం మాత్రమే దేవునికి మనము ఇస్తున్నాం అన్నమాట అండి. ఇదంతా కూడా మనకు. అందుగురించే మత్తయి సువార్తలో ఒక చక్కని మాట మనం చాలాసార్లు చదువుకుంటూ ఉంటాం. ఏమిటంటే, మీరు దేని గురించి చింతించొద్దు. ఏమండి, రేపటిని గూర్చి చింతించును అని చక్కని మాట మత్తయి సువార్త 6వ అధ్యాయములో రాయబడిందండి. చాలాసార్లు నేను ఆ మాటను దేవుని యొక్క బిడ్డలకి జ్ఞాపకం చేశాను.
34వ వచనము, రేపటిని గూర్చి మీరు చింతించొద్దు, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు ఆనాటికి చాలును. డోంట్ థింక్ ఆఫ్ టుమారో, డోంట్ థింక్ అండ్ డోంట్ బాదర్ అబౌట్ ఫర్ టుమారో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. రేపేం జరుగుతుంది అని రేపటిని గురించి నువ్వు చింతించొద్దట. ఆ దినమును గురించి నువ్వు చింతించొద్దు, ఆ దినమే చింతిస్తుందటండి. చూడండి ఎంత అద్భుతము. ఆ దినమే చింతించును, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఆమేన్. ఇవి మనుష్యుల కొరకు ఏర్పాటు చేయబడిన దినాలు, అదనమాట అండి. ఇక ఈ ప్రకటన గ్రంథంలో మనం చదువుతూ ఉన్న ఈ దినము ప్రభు దినము. ఎందుకు అంటే ప్రభు వశతలోనికి యోహాను వెళ్ళిపోయాడండి. అందువలన ఇది ప్రభు దినము కనుక ప్రత్యేకమైన దినమని మనం అస్సలు వాదము పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రభు యొక్క దినము. ఈ ప్రభు యొక్క దినములోనికి మనము కూడా త్వరగా వెళ్ళిపోబోతూ ఉన్నాం. నౌ దేవుడు మన కొరకు ఈ భూమి మీద ఏర్పాటు చేసిన ఈ దినాలన్నమాట. రోజుకి 24 గంటలు దేవుడిచ్చాడు. 24 గంటలు మనవే. బట్ మనం ఎప్పుడైతే ఆత్మ వశతలోనికి వెళ్ళిపోతామో అప్పుడిక మన దినాలు కాదండి, ప్రభు దినాల్లోనికి మనము వెళ్ళిపోబోతూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు యొక్క కృపలోనికి మనం వెళ్ళిపోతున్నాం. ఇక ప్రభువే హీ విల్ కంట్రోల్ ఎవ్రీథింగ్. ఆమేన్. ఇప్పుడు ద డే కంట్రోల్స్ ఎవ్రీథింగ్, అదనమాట అండి. మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. రేపటిని గూర్చి రేపు చింతించును అంటే ద డే థింక్ ఆఫ్ టుమారో అని అన్నమాట. బట్ మనము దేవునిలోనికి వెళ్ళిపోతే ఇక మనము మన దినాలు ఏమి చింతించవు. ఇక అంతా కూడా వి విల్ బీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇది నువ్వు అర్థం చేసుకోవాలంటే కొద్దిగా పరిశుద్ధాత్మ యొక్క సహాయం ఉండాలి. ఇప్పుడు ఈ క్షణము నుండి, ఏ క్షణము? వాడ దిగిన క్షణము నుండి యోహాను ఆత్మ వశతలోనికి వెళ్ళిపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ వశతలోనికి వెళ్ళిపోయినప్పుడు మనము చూస్తూ ఉన్నాము ఏమిటి అంటే అక్కడ ఒక గొప్ప స్వరము వినబడుతూ ఉందన్నమాట అండి. ఒక గొప్ప స్వరం వినబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే వచ్చే క్లాసెస్లో నేను ఈ యొక్క కొన్ని ధన్యతలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో, అదే ప్రకటన గ్రంథంలో వ్రాయించి పెట్టాడు. ఒక 7 ధన్యతలు. అవి నేను వచ్చే క్లాసెస్లో నేను సమయాన్ని బట్టి మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధాత్ముడు ఇలా నడిపిస్తున్నారు కాబట్టి నేను ఇప్పుడు 10వ వచనంలోనికి వచ్చాను. ఇక్కడ ఆత్మ వశతలోనికి వెళ్ళిపోయినప్పుడు, ఆత్మ వశత అన్నమాట. ఆత్మ లోపలికి వెళ్ళిపోయినప్పుడు గొప్ప స్వరము వింటా ఉన్నాడు. గొప్ప స్వరము, బూరధ్వని వంటి ఒక స్వరము వినబడతా ఉందన్నమాట. ఇది పరలోకపు స్వరము. నువ్వెప్పుడైతే ఆత్మ వశతలోనికి వెళ్ళిపోతావో ఇక చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ మర్చిపోతావు. పద్మస్ ద్వీపం నేను ముందుగానే జ్ఞాపకం చేశాను. ఇది ఖైదీలు కొరకున్న స్థలము. ఇంతకుముందు అనేక మంది ఖైదీలు వచ్చి ఇక్కడ విడిచిపెట్టబడ్డారు. వాళ్ళు ఇంచుమించుగా అందరూ కూడా చచ్చిపోయి ఉంటారండి. వాళ్ళ యొక్క మృతదేహముల యొక్క కంపు చాలా భయంకరమైన వాసన. ఖడ్గమృగాలు భయంకరమైన క్రూర మృగాలన్నమాట అండి. పాములు సంచారం ఉండొచ్చు. ఇటువంటి భయంకరమైన పరిస్థితి ఆ యొక్క పద్మస్ ద్వీపములో
కానీ ఒక అద్భుతం ఏమిటంటే ఇప్పుడు ఈ పద్మస్ ద్వీపం అండి, ప్రస్తుతం అట్ ప్రజెంట్ ఈ పద్మస్ ద్వీపము యాత్రాస్థలం అటండి. ఇంచుమించుగా 2000 సంవత్సరాల క్రితము ఇది భయంకరమైన క్రూరమైన స్థలం ఇది. కానీ ఇప్పుడు ఇది యాత్రా స్థలముగా మార్చబడింది. దైవ సేవకులు ఎక్కడైతే అడుగు పెట్టారో ఆ దినాలలో, ఏమండి, ఆదిమ సంఘ కాలములో ఎక్కడైతే అడుగు పెట్టాడో ఆ స్థలాలన్నీ కూడా ఇప్పుడు ప్లెజెంట్ ప్లేసెస్గా తీర్చబడినాయి. 2000 సంవత్సరాల క్రితం తోమా గారు మన భారతదేశానికి వచ్చి ఆయన రక్తము కార్చిన స్థలాలన్నీ, ముఖ్యంగా ఆయన పరిచర్య చేసి తిరిగిన స్థలాలన్నీ కేరళ రాష్ట్రంలో ఆశీర్వాదకరమైన స్థలాలుగా మార్చబడి ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారో తెలుసండి, అవర్ ప్లేస్ ఇస్ ఏ గాడ్స్ ఓన్ ల్యాండ్ అంటారు. ఎందుకు అంటే ఒక దైవజనుడు నడిచిన స్థలము. ఇక మెడ్రాస్ నగరంలో అతడు ఏమండి పొడవబడ్డాడు. ఒక వ్యక్తి చేతనమాట తన్ను అర్థం చేసుకోలేని, క్రీస్తును అర్థం చేసుకోలేని ఒక వ్యక్తి అతన్ని పొడిచి చంపేశారు. అక్కడ రక్తము కార్చబడింది అని చెప్తారన్నమాట. ఆ రక్తము కార్చబడిన ఆ స్థలం అంతా అక్కడ సెయింట్ పీటర్స్ కథెడ్రల్ అని ఒక చక్కని ఏమండి కథెడ్రల్ కట్టబడింది అన్నమాట. ఇప్పటికీ కూడా అదొక యాత్రా స్థలము, ఏమండి, ఒక పిల్గ్రిమేజ్ అన్నమాట, యాత్రా స్థలం. అలాగనే ఇప్పుడు పద్మస్ ద్వీపము ఒక యాత్రా స్థలం అటండి. మీరు నెట్లో కొట్టి చూస్తే చాలా ప్లెజెంట్గా కనిపిస్తుంది. కానీ అప్పుడు అలా కాదండి, భయంకరమైన క్రూర మృగముల చేత నింపబడిన స్థలము, భయంకరమైన కంపు, వాసన, ఇక కళేబరములు, అవన్నీ కూడా ఒక రకంగా చూస్తే భయానకమైన స్థలము. ఇప్పుడు ఎలాగైతే ప్రజలు భయపడిపోతున్నారో, కరోనా అంటే భయపడిపోతున్నారు. ఏమండి, కరోనా వస్తే ఒకవేళ చనిపోతే ఆ శవం దగ్గరికి కూడా వెళ్ళటానికి భయపడతా ఉన్నారు. అటువంటి భయానకమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కానీ యోహానికి భయము లేదు. ఎందుకో తెలుసండి, 10వ వచనములో మనం చదువుతున్నాం, హీ వాస్ ఇన్ ద స్పిరిట్. అతడు ఆత్మ వశతలోనికి వెళ్ళిపోయాడు. నువ్వు ఒక సాధారణమైన క్రైస్తవునిగా జీవిస్తూ భయపడిపోవద్దండి. పరిస్థితులను చూచి నీవు నేను భయపడటానికి కాదు ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఈ గ్రంథాన్ని రాయించింది. ఇటువంటి భయానకమైన పరిస్థితుల్లో నువ్వు ఆత్మ వశతలోనికి వెళ్ళిపోతే దేవుడు నీకు ధైర్యమునివ్వబోతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఆత్మ వశతలోనికి వెళ్ళిపోయినప్పుడు ఒక స్వరం వినబడతా ఉంది. ఏమిటా స్వరం అంటే, నీవు చూచుచున్నది, నువ్వు వింటూ ఉన్నది అంతా కూడా పుస్తకముల్లో రాసి నీవు సంఘములకు ఇవ్వము. దేవునికి మహిమ కలుగును గాక. నీవు చూస్తూ ఉన్నది అంతా కూడా, నీవు వింటూ ఉన్నది అంతా కూడా సంఘాలకి తెలియచేయమని 7 సంఘములకు, ఏమండి, ఆ ఆసియా మైనర్లో ఉన్న 7 సంఘములకు అన్నమాట అండి పరిశుద్ధాత్మదేవుడు తెలియచేయమని చెప్తూ ఉన్నాడు. ఈ 7 సంఘములు 7 సంఘ కాలములు. నేను అర్థం చేసుకున్న పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ప్రకారంగా నేను ఇవి మీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7 సంఘ కాలములు. ఏమండి, అపొస్తలుల కార్యముల్లో 2వ అధ్యాయములో సంఘము ప్రారంభించబడింది. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనము నుండి సంఘమును యేసు ప్రభువారు డిక్లేర్ చేశారు. సంఘ స్థాపనను గూర్చిన డిక్లరేషన్ అన్నమాట అండి.
దాన్ని మనము 16వ అధ్యాయములో, మత్తయి సువార్త 16వ అధ్యాయములో మనం ఏమంటాం అంటే దాన్ని సంఘం యొక్క డిక్లరేషన్ అంటాం అన్నమాట అండి. యేసు ప్రభువారు డిక్లేర్ చేశారు. ఏమని డిక్లేర్ చేశారు తెలుసు కదండి. అక్కడ 18వ వచనములో ఆయన అంటారు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్, ఐ విల్ బిల్డ్. యేసయ్య కడతానన్నాడు. అందువల్ల నేను మొట్టమొదటిగా జ్ఞాపకం చేస్తున్నాను, క్రైస్తవ సంఘము యేసు ప్రభు వలన కట్టబడింది, కట్టబడుతుంది. ఐజాక్ కాదు కట్టేవాడు సంఘాన్ని. కొంతమంది ఏమంటారంటే, నేను నా సంఘమును కట్టుదును. కాకినాడలో నేను సంఘాన్ని కట్టాను, రాజమండ్రిలో సంఘాన్ని కట్టాను, గల్ఫ్లో సంఘాన్ని కట్టాను, అమెరికాలో సంఘాన్ని కట్టాను, నేను ఇన్ని చర్చిలను నేను కట్టాను అని చాలామంది అంటూ ఉంటారు. ఒకవేళ నువ్వు మిస్టేక్ అనేమో, నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావేమో. ప్రభువారు చెప్తూ ఉన్నారు, ఈ వాక్యాన్ని నువ్వు చదవాలి, నా సంఘమును కట్టుదును, ఐ విల్ బిల్డ్ మై చర్చ్. యేసయ్య డిక్లరేషన్ అన్నమాట. ఏమండి, ఇది చర్చ్ డిక్లరేషన్ అంటాం. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములోనికి వచ్చినప్పుడు సంఘము స్థాపించబడింది అన్నమాట అండి. సంఘము స్థాపించబడింది. ఏమండి, మొట్టమొదటిగా సంఘములోనికి చేర్చబడిన వారు 3,000 మంది అని మనం చదువుతూ ఉన్నామండి. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, వీరు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత సంఘములోనికి చేర్చబడ్డారు. పరిశుద్ధాత్మ ద్వారా చేర్చబడ్డారు. నేను ఒక్క నిమిషాన్ని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. సంఘమును కట్టేది ఎవరు? యేసు ప్రభువారు. కట్టబడిన సంఘములోనికి మనలను తీసుకొచ్చేది ఎవరు? పరిశుద్ధాత్ముడు. కొంతమంది అంటూ ఉంటారు, నేను నిన్ను తీసుకొచ్చానే ఆ చర్చిలోనికి, నేను అతన్ని తీసుకొచ్చాను చర్చిలోనికి, నేను నిన్ను తీసుకొని రాకపోతే నువ్వు ఎక్కడుండేవాడువో అని అంటూ ఉంటారు కొంతమంది. కానీ నేను చెప్తా ఉన్నాను, మనుషులు ఎవ్వరూ కాదు, వీఆర్ ఓన్లీ ఎ టెంపరరీ ఇన్స్ట్రుమెంట్స్. తాత్కాలికమైన వాళ్ళమే. మనల్ని తీసుకొచ్చింది ఎవరు అంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు. అలా సంఘము అపొస్తలుల కార్యముల్లో ప్రారంభింపబడింది. ఏమండి, అలా ప్రారంభింపబడిన సంఘము ఏమండి, మరలా నేను వివరించబోతూ ఉన్నాను. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో సంఘము ఎత్తబడబోతూ ఉన్నది. ఎవరు ఏ విధంగా చెప్పినా అర్థం చేసుకున్నా, నేను అర్థం చేసుకున్నది పరిశుద్ధాత్మ దేవుడు నాకిచ్చిన తలాంపులు, నేను నేర్చుకున్నది మీతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 4వ అధ్యాయములో సంఘము ఎత్తబడుతుంది. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయములో పరిశుద్ధాత్మ భూమి మీదకి వచ్చి సంఘాన్ని ప్రారంభించింది. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో సంఘము భూమి మీద నుండి ఎత్తబడబోతూ ఉన్నది. ఎప్పుడు ఎత్తబడతాదో నేను చెప్పలేను, కానీ 4వ అధ్యాయములో మాత్రము సంఘము ఎత్తబడుతుంది అని మాత్రమే చెప్పగలను. కాబట్టి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం వరకు 7 సంఘకాలములు, 7 సంఘకాలములు. అందువల్లనే ఆసియాలో ఉన్న 7 సంఘములు అని 4వ వచనములో ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనములో మనం చదువుతా ఉన్నామండి. 1వ అధ్యాయము 4వ వచనములో 7 సంఘములకు తెలియచేయమని ఏమండి ఈ యోహాను ఆత్మలో విన్నప్పుడు ఒక స్వరము తనతో మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఏమిటి అంటే 3 విషయములు, 3 డివిజన్స్ అన్నమాట అండి. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 19వ వచనములో 1వ అధ్యాయము 19వ వచనము 3 విషయములు. ఒకటి ఏమిటంటే, నీవు చూచుచు ఉన్నవి. ఏమండి,
ద థింగ్స్ విచ్ యు ఆర్ సీయింగ్, నువ్వు చూస్తూ ఉన్నది. రెండవది ఏమిటంటే ఇప్పుడు ఉన్నవి, ద థింగ్స్ అట్ ద ప్రజెంట్. ఏమండి, ప్రస్తుతము ఉన్న విషయములు. మూడవది ఏమిటంటే వీటి వెంట కలుగబోయేయి, వీటి వెంట కలుగబోయే సంగతులు. ఇలా మూడు. ప్రకటన గ్రంథము చాలా సింపుల్ అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తే, ప్రార్థనలో మనం అర్థం చేసుకోవాలి అంటే మూడు విషయాలు ప్రకటన గ్రంథం అంతా కూడా పరిశుద్ధాత్మ దేవుడు రాయించి పెట్టాడు. మొదటిది నువ్వు చూస్తూ ఉన్నది, ఆ స్వరం చెప్తా ఉంది. రెండవది ఏమండి, ఇప్పుడు ఉన్నవి. మూడవది వీటి వెంట కలగబోయాయి. ఏమిటి? యోహాను చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు యోహాను చూస్తూ ఉన్నది భౌతికమైనవి కాదండి, భౌతికమైనది కాదు. ఎందుకు అంటే అతడు ఇప్పుడు ఆత్మలో ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అతడు ఉన్న స్థలము పద్మస్ ద్వీపమైనా అతడు ఇప్పుడు పరిశుద్ధాత్మలోనికి వెళ్ళిపోయాడు. ఇది మనకు ఒక ఉదాహరణగా చూపిస్తూ ఉందన్నమాట అండి. ఉదాహరణగా చూపిస్తూ ఉంది. ఏమిటి అంటే మనము 1000 ఏండ్లు ప్రభువుతో కూడా గడిపిన పిమ్మట, 1000 ఏండ్లు ప్రభువుతో కూడా గడిపిన పిమ్మట మనం ఈ భూమి మీదకి వస్తాం. చూడండి, వచ్చిన తర్వాత మనం ఈ భూమి మీద అడుగు పెడతాం. 1000 ఏండ్లు ఈ భూమి మీదే ఉంటాం. 1000 ఏండ్లు ఈ భూమి మీదే ఉంటాం. ఈ 1000 ఏండ్లు ఈ భూమి మీద ఉన్నప్పుడు మనం అప్పుడు ఎలాగుంటామంటే ఆత్మ వశతలో ఉంటాం. ఎలాగైతే యోహాను ఆత్మ వశతలో ఉన్నాడో అలాగనే మనము ఆత్మ వశతలో ఉంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనము ఈ భూమి యొక్క వశతలో ఉన్నాం. ఈ భూమి యొక్క వశతలో ఉన్నాం. బట్ ఈ భూమి యొక్క వశతలో ఉన్నప్పటికీ మనము వీఆర్ ఫాలోయింగ్ ద క్రైస్ట్. అదనమాట, క్రీస్తును కలిగి మనము జీవిస్తూ ఉన్నాము. ప్రస్తుతం మనం ఉన్నది భూవశతలో ఉన్నాం. భూమి మన మీద, లోకము మన మీద చాలా ప్రయత్నం చేస్తూ ఉంది. ఏమిటి అంటే వెనక్కి లాగటం కొరకు. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, ఇప్పుడు మనం ఉన్నది లోకము యొక్క వశతలో ఉన్నాము. మీరు లోకములో ఉన్నారు. ఏమండి, యేసు ప్రభువారు తన యొక్క శిష్యులతో చెప్తూ ఉన్నమాట యోహాను సువార్త 16వ అధ్యాయములో మనం చదువుతూ ఉన్నామండి. మీరు లోకములో ఉన్నారు. ఏమండి, ఈ మాటలు నేను మీతో చెప్తూ ఉన్నాను. 16వ అధ్యాయము 33వ వచనము. మీరు లోకములో ఉన్నారు, లోకములో మీకు శ్రమ కలుగును, లోకములో మీకు శ్రమ కలుగును. ఏమండి, మీరు లోకములో ఉన్నారు కాబట్టి లోకములో మీకు శ్రమ కలుగును. అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకోండి. ఈ 17వ అధ్యాయం అంతా కూడా లోకములో ఉన్న తన బిడ్డల కొరకున్న ప్రార్థన అన్నమాట అండి. మనము చదువుతూ ఉన్నాము. ఏమండి, మనము లోకములో ఉన్నప్పటికీ అక్కడ 14వ వచనము 17వ అధ్యాయము, ఏమండి 17వ అధ్యాయము 14వ వచనము మీరు చూడండి. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించటం లేదు. వాళ్ళు లోకంలోనే ఉన్నారు కానీ లోక సంబంధులు కాదు. ఆమేన్. అది క్రైస్తవుల యొక్క ప్రత్యేకత అండి. వీఆర్ ఇన్ దిస్ వరల్డ్ బట్ వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్. వీఆర్ ఇన్ దిస్ వరల్డ్, మనం ఈ లోకములో ఉన్నాం కానీ మనము లోక సంబంధులము కాదన్నమాట అండి. కానీ ఒకానొక దినము రాబోతూ ఉన్నది, మనం ఈ లోకములో ఉన్నప్పటికీ మనం ఈ లోకము మన మీద ఏలుబడి చేయదు. ఎందుకో తెలుసండి, లోకమును ఏలుబడి చేస్తున్న అపవాదిని దేవుడు బంధించబోతూ ఉన్నాడు.
20వ అధ్యాయములో ప్రకటన గ్రంథములో దేవుడు అపవాదిని బంధించబోతూ ఉన్నాడు. కనుక అప్పుడు మనము ఎక్కడికి వెళ్ళిపోతాం? ఆత్మ వశతలోనికి వెళ్ళిపోతాం. ప్రస్తుతం మనం లోకంలో ఉన్నాం, కానీ కంప్లీట్గా ఆత్మ వశతలోనికి వెళ్ళిపోలేకపోతున్నాం. ఆత్మ సహాయతలో మాత్రమే ఉంటూ ఉన్నాం. ఆత్మ సహాయం చేస్తుంది అన్నమాట. ఆత్మ సహాయం చేస్తుంది కాబట్టి మనం ఈ లోకంలో ఇలా జీవిస్తూ ఉన్నామండి. దేవుని యొక్క బిడ్డలారా, ఈ డిఫరెన్స్ని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఈ 3 విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తూ ఉన్నాడు. నువ్వు చూస్తూ ఉన్నవి ఏం చూస్తూ ఉన్నాడో తెలుసండి. అక్కడ మనం చదువుతూ ఉన్నాము 13వ వచనము నుండి 16వ వచనం వరకు. ద ఫస్ట్ పార్ట్ ప్రకటన గ్రంథములో 13వ వచనము నుండి 16వ వచనం వరకు మొదటి భాగమును మనం చూస్తూ ఉన్నాము. యోహాను చూస్తూ ఉన్నవి. ఇక్కడ యేసు ప్రభు యొక్క మహిమతో నింపబడిన యేసు ప్రభు యొక్క 9 లక్షణములు అక్కడ చూస్తూ ఉన్నాము. యేసు ప్రభు యొక్క 9 మహిమతో నింపబడిన యేసు ప్రభు యొక్క లక్షణములు. మనము యేసయ్యను మహిమలో చూడబోతూ ఉన్నాం. ఇక్కడ యోహాను ఎలాగైతే యేసయ్యను చూచాడో మనమును చూడబోతూ ఉన్నాం. ఇక 2వ భాగం ఏమిటంటే, మరలా నేను మొదటి భాగంలోనికి తర్వాత వస్తాను. 2వ భాగం ఏమిటంటే అక్కడ 19వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం, ఇప్పుడు ఉన్నవి ఏమండి, ప్రస్తుతం ద థింగ్స్ విచ్ ఆర్ ఎగ్జిస్టింగ్ అట్ ప్రజెంట్. ఏమండి, అవి 2వ అధ్యాయము 3వ అధ్యాయము 7 సంఘ కాలములు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయము, ఈ 2 అధ్యాయాలు కూడా ఇప్పుడు ఉన్నవి. ఇక ఏమండి, వీటి వెంట కలగబోయేవి 4వ అధ్యాయము నుండి 22వ అధ్యాయం వరకు కలగబోయేవన్నీ కూడా అన్నమాట అండి. అంటే సంఘము ఎత్తబడిన తర్వాత జరిగే సంగతులు. సంఘము ఎత్తబడిన తర్వాత ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో సంఘము ఎత్తబడుతుంది. అప్పటి నుండి జరగబోయే సంగతులన్నీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు యోహానుకు బయలుపరిచి ఉన్నాడు. ఈ సాయంకాల సమయంలో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క బిడ్డలారా, మనము ఏమండి ఎత్తబడే సంఘములో ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కొంతమంది సంఘము ఏమండి 4వ అధ్యాయములో ఎత్తబడదు, 12వ అధ్యాయములో సంఘము ఎత్తబడుతుంది అంటారన్నమాట అండి. అంటే శ్రమల మధ్యలో సంఘం ఎత్తబడుతుంది. 12వ అధ్యాయములో ఉన్నది సంఘము యొక్క ఏమండి సంఘము యొక్క ఆరోహణము అంటూ ఉంటారన్నమాట అండి. 12వ అధ్యాయము, అది 12వ అధ్యాయం ఏమిటంటే కరెక్ట్గా 7 సంవత్సరాల యొక్క మిడిల్ అన్నమాట అండి. మిడిల్ ఏమండి, అక్కడ మధ్యలో సంఘం ఎత్తబడుతుంది అని కొంతమంది చెప్తారు. ఇక 3వ తలంపు ఏమిటంటే సంఘము ఏమండి 19వ అధ్యాయములో ఎత్తబడుతుంది అని కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే 7 సంవత్సరాలు శ్రమలు అయిపోయిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది అని చెప్పేవారు కొంతమంది ఉన్నారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే సంఘము శ్రమలకు ముందు, అంటే దేవుని యొక్క ఉగ్రతకు ముందు. మీరు మిస్అండర్స్టాండింగ్ చేసుకోకూడదు. సంఘానికి శ్రమలు ఉన్నాయి. ఇప్పుడు ఇది సంఘము యొక్క శ్రమలు ఉన్నాయన్నమాట అండి. ఈ శ్రమలు అయిపోయిన తర్వాత సంఘము 4వ అధ్యాయములో ఎత్తబడుతుంది అని చెప్పే ఒక ఆలోచన. 2వ ఆలోచన ఏమిటంటే సంఘము శ్రమల మధ్యలో ఎత్తబడుతుందని. 3వ ఆలోచన ఏమిటంటే 7 సంవత్సరాలు సంఘము శ్రమల గుండా వెళ్ళి ఎత్తబడుతుంది అని చెప్తూ ఉంటారన్నమాట. 3 ఆలోచనలు. ఇందులో మీరు అడగొచ్చు, పాస్టర్ గారు మీ ఆలోచన ఏంటంటే, నేను వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాను కాబట్టి నాకు కూడా ఒక స్టాండ్ ఉండాలి కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. సంఘము
దేవుని యొక్క ఉగ్రతలో ఉండదు. సంఘము 4వ అధ్యాయములోనే ఎత్తబడుతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. దానికి 2-3 విషయాలు నేను జ్ఞాపకం చేసిన తర్వాత ముందుకు వెళ్ళి ముగిస్తాను. ఏమండి, ఎందుకు సంఘము 4వ అధ్యాయములోనే ఎత్తబడుతుంది అంటానికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, నేను నమ్మేది ఏమిటంటే, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు కొరకు ఏమండి ఒక కన్యకగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. అపొస్తలుల కార్యముల్లో అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ 2వ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనములో మనందరికీ తెలుసు, ఒక చక్కని మాటను అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడన్నమాట అండి. మనం చాలాసార్లు చదువుకున్న వాక్యం అండి. 11వ అధ్యాయములో 2వ వచనములో, దేవాశక్తితో మీ ఎడల నేను ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసి తిని. ఏమండి, పౌలు గారి యొక్క భాషలో ఏమంటూ ఉన్నాడంటే, సంఘమునకు ప్రధానమైపోయిందని అంటూ ఉన్నాడు పౌలు గారి యొక్క భాషలో. ఇక ప్రధానమైపోయిన కన్యక నెక్స్ట్ తను దేని కొరకు వెయిట్ చేస్తుంది? వివాహము కొరకు. ఏమండి, నేను నమ్మేది ఏమిటంటే, మన యొక్క వివాహము క్రీస్తుతో కూడా పరలోకములో జరగబోతుంది. ఆ వివాహము 4వ అధ్యాయములో ప్రారంభమయ్యి 19వ అధ్యాయములో ముగుస్తుందండి. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములో వివాహము ప్రారంభమయ్యి 19వ అధ్యాయములో వివాహం ముగుస్తుంది. కాబట్టి ప్రదానము చేయబడిన కన్యక వేరొక పురుషునికి ఏమండి తల్లిదండ్రులు విడిచిపెట్టరు. వేరొక పురుషుడు ఒక గదిలో ఉన్నప్పుడు ఈ పవిత్రురాలైన కన్యకను అక్కడ ఒంటరిగా విడిచిపెట్టరు. వేరొక పురుషుడు ఎవరు అంటే క్రీస్తు విరోధి ఈ భూమి మీదకి 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయములో రాబోతూ ఉన్నాడు. కనుక నేను మొట్టమొదటిగా చెప్పేది ఏమిటంటే, సంఘము ఉగ్రతలో ఉండదు, సంఘము 4వ అధ్యాయములో ఎత్తబడుతుంది అంటానికి గల కారణం ఏమిటంటే, క్రీస్తు విరోధి రావటానికి ముందే క్రీస్తు ప్రభు యొక్క సంఘము ఎత్తబడాలి. పరపురుషునికి ఏమండి ప్రధానము చేయబడిన కన్యక అక్కడ ఉండదు, పరపురుషుణ్ణి చూడదు. కనుక సంఘము ఎత్తబడుతుంది. అది నేను సింపుల్గా చెప్పాను. వచ్చే రోజుల్లో మనం దాని గురించి మాట్లాడతాం. అది మొదటి పాయింట్ అన్నమాట. 2వ విషయం ఏమిటంటే, పౌలు గారే చెప్తూ ఉన్నారు. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చదివితే 10వ వచనం నుండి మనం చదివితే అక్కడ ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు. ఏమండి, ఒక ఉగ్రత రాబోతూ ఉందటండి. ఏమిటా ఉగ్రత అంటే, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము నుండి ప్రకటన గ్రంథము 18వ అధ్యాయం వరకు ఉగ్రత దినాలు, 7 సంవత్సరాలు ఉగ్రత దినాలన్నమాట. 7 సంవత్సరాలు, ఈ 7 సంవత్సరాలు ఉగ్రత దినాలు. కాబట్టి సంఘము ఈ ఉగ్రత దినాలలో ఉండదు అని తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం ప్రకారంగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక 3వ ఉదాహరణ కూడా నేను చెప్పి ముందుకు వెళ్ళాలని ఆశపడతా ఉన్నాను. ఇక్కడ 9వ అధ్యాయము దానియేలు గ్రంథములో మనము 70 వారాల గురించి చూస్తూ ఉన్నామండి. 70 వారాల గురించి చూస్తూ ఉన్నాం. ఈ 70 వారములు ఏమండి, అక్కడ దేవుడు దానియేలుకు
ఇచ్చిన ఒక ప్రత్యక్షత. ఈ 70 వారాల గురించి నేను ప్రత్యేకంగా ఒకరోజు దేవుడు బలపరిచిన రోజుని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ ఇక నేను ఒకటి చెప్తూ ఉన్నాను, ఈ 70 వారాలు ఏమండి 70 వీక్స్ ఎవరి కొరకు అంటే ఇశ్రాయేలీల కొరకు. ఈ 70 వారాలు ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే అక్కడ రాయబడుతుంది ఏమిటంటే 25వ వచనంలో, 9వ అధ్యాయము 25వ వచనం, యెరూషలేమును మరలా కట్టించవచ్చునని ఏమండి అప్పటి నుండి ప్రారంభమవుతుందన్నమాట. ప్రారంభమయ్యి ఏమండి అక్కడ మనం చదువుతూ ఉన్నాం ఏమిటంటే 62 వారములు తొందరగల సమయములు యందు పట్టణ రాచవీధులు కందకములను మరలా కట్టబడును. 7 వారములు 62 వారాలు. 25వ వచనములో మనం చూస్తూ ఉన్నాం ఏమిటంటే 69 వారముల యొక్క చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. కానీ ప్రారంభం ఎప్పుడు అంటే యెరూషలేము మరలా కట్టించవచ్చునని. ఏమండి 69వ వారము ఎప్పుడు ముగుస్తూ ఉందంటే ఏమండి పట్టణము యొక్క రాచవీధులు కందకములు మరలా కట్టబడును. మొత్తం అంతా కూడా కట్టబట్టం గురించి అన్నమాట అండి ఈ 69 వారాలు. ఇది ఇశ్రాయేలీల కొరకున్న వారం. తర్వాత ఒక వారము ముగిసిపోతుందండి, ఒక వారం ఉండిపోతుంది. ఏమండి నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ 69 వారాలు ఏమండి ఎప్పటితో అయిపోతాయి అంటే ఏమండి ఇశ్రాయేలీలు ఏమండి నెహెమ్యా కాలములో కోట గోడలు కట్టబడినప్పుడు నుంచి ప్రారంభమై మరలా యేసు ప్రభువారు కట్టబడేంత వరకు అన్నమాట అండి ఈ 69 వారాలు. యేసు ప్రభువారు కట్టబడిన తర్వాత సంఘము భూమి మీద స్థాపించబడిన తర్వాత సంఘకాలము ప్రారంభమైంది. 69 వారాలు ముగిసిపోయినాయి అన్నమాట. సంఘకాలము ప్రారంభమైంది. ఈ సంఘకాలం అయిపోయిన తర్వాత అన్నమాట అండి 70వ వారము ప్రారంభమవుతుంది. ఇక ఒక్క వారం ఇంకా ఉందన్నమాట అండి ముగియటానికి. 69 వారాలు అయిపోయింది, ఇక ఒక వారం ఉంది ముగియటానికి. ఈ ఒక్క వారం అన్నమాట అండి అది ఎవరిది అంటే ఇశ్రాయేలీయులదు. ఆ ఒక్క వారము ఇశ్రాయేలీయులది. 27వ వచనములో మనం చదువుతున్నాం, ఒక వారము ఇశ్రాయేలీయులు. కనుక ఇశ్రాయేలీయుల యొక్క కాలము ప్రారంభమైనప్పుడు సంఘకాలము ముగుస్తుంది. సంఘకాలము ముగిసిన వెంటనే పరిశుద్ధాత్ముడు సంఘమును తీసుకొని వెళ్ళి యేసయ్యకు అప్పగించబోతూ ఉన్నాడు. ఈ 3 రీజన్స్ ప్రకారంగా సంఘము 4వ అధ్యాయములో ఎత్తబడుతుంది అని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో రాయబడినాయి, కానీ నేను క్లుప్తంగా మీరు అర్థం చేసుకోవటానికి ఈ 3 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు జ్ఞాపకం చేసుకోవాలి ఏమిటంటే ఏమండి మనము ఎత్తబట్టానికి సమీపముగా ఉన్నాను. నేను కొన్ని విషయాలు మీకు ఈ సాయంకాలం జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏమిటంటే నువ్వు చూస్తూ ఉన్నది యేసు ప్రభు యొక్క 9 గుణగణాలు చూస్తూ ఉన్నాడు. అవి నేను ఇంకా విశదీకరించలేదు. రెండవది సంఘము, 7 సంఘ కాలములు, నేను అది ఇంకా విశదీకరించలేదు. మూడవది ఏమిటంటే 4వ అధ్యాయము నుండి సంఘము ఎత్తబడబోతూ ఉన్నది. ఈ 3 విషయాలు పరిశుద్ధాత్మదేవుడు అపొస్తలుడైన యోహానుకు పద్మస్ద్వీపములో బయలుపరిచాడు. కాబట్టి నీకు కూడా దేవుడు కావలసినవి బయలుపరచబోతూ ఉన్నాడు. దానియేలుకు 70 వారములు ఏ విధంగా బయలుపరిచాడు, యోహానుకు దేవుడు ఏ విధంగా ప్రత్యక్షతనిచ్చాడో నేను నమ్ముతున్నాను. ప్రార్థన చేస్తే నీకు కూడా దేవుడు అద్భుతం చేయబోతూ ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసి ముగిస్తాను.
దేవుడు ప్రతిదానిని మేలు కొరకు మార్చేవాడు. అపవాది కీడు చేయటానికి ప్రయత్నం చేస్తే దేవుడు మేలు కొరకు మార్చాడు. అందువల్లనే మనకి ప్రకటన గ్రంథము చేతుల్లోనికి వచ్చిందండి. యోహాను భయపడలేదు. పద్మద్వీపములో అతను భయం అంటే మర్చిపోయాడు. ఎందుకంటే ఆత్మ వశతలోనికి వెళ్ళిపోయాడు. ఈ దినాల్లో ఆత్మచేత నింపబడదాం. ఈ లోకములో ఉంటూ ఆత్మచేత మనము నడిపింపబడదాం. యేసయ్య ప్రార్థన చేస్తూ యోహాను సువార్త 17వ అధ్యాయములో అన్నట్లుగా, ప్రభువా నీవు లోకములో నుండి వారిని తీసుకుని వెళ్ళిపోమని నేను ప్రార్థన చేయటం లేదు, కానీ వారు నాకు సంబంధికులుగా, నా సంబంధికులుగా ఉండాలని నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రభువారు చెప్తూ ఉన్నారు, మనం ఆయన సంబంధికులుగా ఉందాం. ప్రభు రాకడి కొరకు మనం సిద్ధపరచబడదాం. ఈ వాక్యములను పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. మీకు ఏమైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే, కన్స్ట్రక్టివ్ డౌట్స్, అడగాలని కాదు, కానీ ఏదైనా సరే డౌట్స్ ఉన్నట్లయితే నన్ను మీరు సంప్రదించండి. నాకు దేవుడిచ్చిన ఆలోచన చెప్పిన నేను మీతో పంచుకోబోతూ ఉన్నాను. పరిశుద్ధుడా, ఇప్పటి వరకు నాయనా మీ వాక్కులను మేము జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. అయ్యా, మా పట్ల మీకున్న గొప్ప ఉద్దేశం బట్టి మీకు స్తోత్రములు. మీరు మాతో మాట్లాడే దేవుడవు, మీరు మాతో మాట్లాడే దేవుడు నాయన. గంట సమయము నాయనా మీరుతో మాతో స్పష్టంగా మాట్లాడావు. యోహానుతో మాట్లాడాను మా ప్రభువా, మాతో మాట్లాడుతూ ఉన్నది మీకు స్తోత్రములు. సిద్ధపరచబట్టానుకుని కృప దాయిచ్చండి, సిద్ధపరచబట్టానుకుని కృప దాయిచ్చండి. మీ కృపలో మమ్మలను బలపరచమని నాయనా, ఈ వినిన వారందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము, కాపుదల మనందరి పైన సదాకాలము తోడయిండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలండి. దేవుడు మనలను దీవించును గాక.